అందరికీ నమస్కారం. నా పేరు రమ. వరించిన బంధం 8వ భాగం. రచయిత నీలిమ గారు. అప్పటికే సాక్షి రూంలోకి వచ్చి ఏంటి హ్యాంగ్ ఓవర్ ఎక్కువగా ఉందా, తమరు చేసిన ఘనకార్యానికి అలాగే ఉంటుందని చెప్తూ గ్లాస్తో ఏదో తెచ్చి తన ముందు పెడుతుంది తాగమన్నట్లుగా. వచ్చిన సాక్షి వైపు, తెచ్చిన గ్లాస్ వైపే మార్చి మార్చి చూస్తూ ఏంటిది అని అడుగుతాడు. తాగింది ఇంకా పూర్తిగా దిగలేనట్టుంది కదా, దానికి నిమ్మరసం తాగితే మీ హ్యాంగ్ ఓవర్ సెట్ అవుతుందని అంటుంది. గ్లాస్ తీసుకొని అడగాల వద్దా అని ఒక నిమిషం ఆలోచించి సాక్షి అని పిలుస్తాడు నెమ్మదిగా. ఏంటి అని అడుగుతుంది కొంచెం సీరియస్ గా. అది అది నైట్ నా డ్రెస్ ఇది కాదు కదా, మరి ఎవరు మార్చారని అడుగుతాడు. అత్తయ్య వచ్చి మార్చారని చెప్తుంది వస్తున్న నవ్వుని ఆపుకుంటూ. ఏంటి అమ్మ మార్చిందా అంటే నేను నైట్ తాగి వచ్చిన విషయం అమ్మ నాన్నలకి తెలుసా అని చాలా భయంగా అడుగుతాడు. ఓహో, వాళ్ళంటే అంత భయం ఉన్నవారు మరెందుకు తాగేసి వచ్చినట్టు, ఇంటికి వస్తే వాళ్ళ కంట పడరా మరి అని వెటకారంగా అంటుంది. దానికి ఏం చెప్పాలో తెలియక అది అది కొంచెం మనసు బాగాలేక అలా డ్రింక్ చేసేసాను, ఇప్పుడు అమ్మ వాళ్ళని ఎలా ఫేస్ చేయాలని అంటాడు. నైట్ తాగొచ్చినప్పుడు ఎలా ఫేస్ చేశారో ఇప్పుడు కూడా అలానే ఫేస్ చేయండి అని అంటుంది వెటకారంగా. పట్టపగలే వెళ్ళి డ్రింక్ చేసి వస్తే బాగోదేమో అని అమాయకుడిలా ఫేస్ పెట్టి చెప్తాడు. మీరెక్కడికి వెళ్ళనవసరం లేదు, నేనే తెప్పిస్తాను, తాగి వెళ్ళి ఫేస్ చేయండి అని అంటుంది. అబ్బా, నువ్వు జోక్స్ వేస్తే నవ్వడానికి ఇప్పుడు నాకేం ఇంట్రెస్ట్ లేదు, కానీ ముందు అమ్మ వాళ్ళని ఎలా ఫేస్ చేయాలో కొంచెం ఐడియా ఇవ్వచ్చు కదా అని రిక్వెస్టింగ్ గా అంటాడు. కరణ్ అంతలా రిక్వెస్ట్ చేసేసరికి కొంచెం బాధగా ఉన్నా ఇంకొకసారి తాగి రాకూడదని అలా మాట్లాడుతుంది. అంత అవసరం ఏం రాలేదు రండి, వాళ్ళకేం తెలీదు, నేనే చేంజ్ చేశానని అంటుంది సాక్షి. ఏంటి నువ్వా అని అరిచినట్టే అంటాడు. నేనే, ఏ మీకు గుర్తులేదా, మీరు ఎలా వచ్చారో ఒకవైపు డ్రింక్ ఎక్కువైంది, ఇంకోవైపేమో వర్షంలో తడిచి మీ డ్రెస్సు హెయిర్ మొత్తం తడిచిపోయింది, అలా వదిలేస్తే మీ హెల్త్ పాడవదా, అందుకే నేనే తల తుడిచి షర్ట్ చేంజ్ చేశానని అంటుంది సాక్షి. థ్యాంక్ యూ అని చెప్తుంటే మీ థ్యాంక్స్లు ఏమీ నాకు అవసరం లేదు, కానీ ముందు ఆ వాటర్ తాగండి, హ్యాంగ్ ఓవర్ తగ్గుతుందని అంటుంది. సరే అని చెప్పి లెమన్ వాటర్ తాగి గ్లాస్ ని సాక్షి చేతిలో పెడతాడు. ఫ్రెష్ అయ్యి కిందకి రండి, అత్తయ్య వాళ్ళకి ఏమీ తెలియదు, నార్మల్ గా బిహేవ్ చేయండి అని చెప్పి కిందకి వెళ్ళిపోతుంది. తను వెళ్ళిన వైపే చూస్తూ నేను ఇక నుంచి ఎప్పుడు కూడా ఇలా డ్రింక్ చేయకూడదు, కంట్రోల్లో ఉండాలి, లేకపోతే నా వల్ల తను కూడా ఇబ్బంది పడుతుందని అనుకుంటాడు. కాసేపటికి ఫ్రెష్ అయ్యి కిందకి వచ్చేసరికి సాక్షి డైనింగ్ టేబుల్ మీద టిఫిన్ చదువుతూ ఉంటుంది. కిందకి వచ్చి సోఫాలో కూర్చోగానే తులసి గారు, ఏం నాన్న నీ మొహం ఏంటి అంత నీరసంగా ఉంది, ఒంట్లో ఏమైనా బాలేదా అని అడుగుతారు. తులసి గారు కొంచెం కంగారుగా ఏం చెప్పాలో తెలియక కారణ్ నాంచుతుంటే సాక్షి ఫాస్ట్ గా వచ్చి అదేం లేదు అత్తయ్య, నైట్ కొంచెం లేట్ అయింది కదా, దానికి తోడు వర్షంలో కొంచెం తడిచారంట, అందువల్ల అలా ఉన్నారు అంతే అని కవర్ చేస్తుంది. అవునా, కారు ఏమైంది, వర్షంలో ఎందుకు తడిచావు అని ఆనంద్ గారు అంటారు. టైర్ పంచర్ అయింది నాన్న, ఫోన్ చేస్తే నన్ను కిరణ్ తీసుకుని వచ్చాడని కరణ్ అంటాడు. అంతలో ఆర్జా కిందకొస్తూ అమ్మ ఆకలేస్తోంది, టిఫిన్ పెట్టేది ఏమైనా ఉందా అని అంటుంది. పొద్దే కేకలేస్తే ఆకలి కాకి ఇంకేం వస్తుంది, ఉదయాన్నే లెగుస్తాను, ఇంటి పనులు కొంచెం కొంచెం చేస్తానన్న జ్ఞానమే లేదు, రేపు పెళ్ళయ్యాక ఎలా చేస్తావని చిరుకోపంగా మందలిస్తారు తులసి గారు. మా ఆయన చేస్తాడని అంటుంది సింపుల్ గా భుజాలు ఎగరేస్తూ. ఏంటి మీ ఆయన చేస్తాడా, నువ్వు అలా అనుకుంటున్నందుకైనా ఒళ్ళొంచి నీ చేత అన్ని పనులు చేయించేవాడు నీకు మొగుడుగా రావాలి అని అంటారు తులసి గారు. వాళ్ళ మాటలకి మిగతా వాళ్ళు నవ్వుకుంటూ ఉంటారు. వాళ్ళ మాటలు వింటూ అలా ఆర్జా తులసి గారు వాదించుకుంటుంటే మిగతా వాళ్ళు నవ్వుతూ చూస్తారు వాళ్ళ వైపు. బాబోయ్, అమ్మ ఇప్పటికే ఆకలి దంచుతోంది, నువ్వు నీ తిట్ల సన్మానం తర్వాత చేద్దువు గాని ముందు టిఫిన్ పెట్టు అని అంటుంది. నీకంత వెటకారంగా ఉంది మరి అని అంటూ పదండి అందరూ చెప్పి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి అందరూ టిఫిన్ తింటూ ఉంటారు. కాసేపటికి సాక్షిని తీసుకుని కరణ్ ఆఫీస్కి బయలుదేరుతాడు. తనని ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసి కార్ రివర్స్ చేసేసరికి అప్పుడే సాత్విక్ కూడా ఆఫీస్కి వస్తాడు. అతన్ని చూసి సాక్షి ఎంట్రన్స్ దగ్గరే అతను వచ్చాక నార్మల్ గా గుడ్ మార్నింగ్ అంటూ విష్ చేసుకుని సరదాగా మాట్లాడుకుంటూ లోపలికి కదులుతారు. సాత్విక్ రావడం, సాక్షి వెయిట్ చేయడం, మాట్లాడుకోవడం ఇవన్నీ కరణ్ చూసి ఫ్రస్ట్రేట్ అయి ఆ కోపానంతా కార్ స్టీరింగ్ మీద చూపిస్తాడు. 20 నిమిషాల్లో చేరవలసిన తన ఆఫీస్ కి 10 నిమిషాల్లోనే వెళ్లిపోయాడు. అంత రష్ గా ఉంది అతని డ్రైవింగ్. ఆఫీస్ రూమ్ కి వెళ్లి అతని కూర్చొని కాసేపు అలా సైలెంట్ గా ఉండిపోతాడు. ఇంకా ఈ డిటెక్టివ్ తో నమ్ముకొని నాకు పని అవ్వట్లేదు, నేనే డైరెక్ట్ గా ఏదైనా చెయ్యాలి, ఏం చెయ్యాలని తన కాలేజ్ మేట్స్ అందరినీ కనుక్కోవాలి. సాక్షి అతనితో మాట్లాడితే నేను ఎందుకు అంతలా రియాక్ట్ అవుతున్నాను, తను నా భార్యగా ఉండడం వల్ల ఏంటి అని ఆలోచించుకుంటూ అలా ఉండిపోతాడు చాలాసేపు. మిస్ ప్రణవి నిన్నొకసారి సార్ రమ్మంటున్నారని మేనేజర్ గారు వచ్చి చెప్పగానే బాస్ క్యాబిన్ వైపు వెళ్ళిపోతుంది. మే కమిన్ సార్ అని అంటుంది డోర్ నాక్ చేసి. ఎస్ కమిన్ అని అవతల వినిపించగానే లోపలికి వెళ్ళి గుడ్ మార్నింగ్ సార్ అని అంటూ ఆయన ఎదురుగా నించొని ఉంటుంది. ఎస్ మిస్ ప్రణవి అంటే మీరేనా అని అడుగుతాడు. ఎస్ సార్ అని అంటుంది. లోన్ అప్లై చేయాలన్నారంట కదా, రీజన్ తెలుసుకోవచ్చా అని అడుగుతారు వాళ్ళ బాస్. మా అమ్మగారికి హార్ట్ ప్రాబ్లం ఉంది, సర్జరీ చేయాలని చెప్పారు, దానికి 10 lakhs కావాలి, మీరు లోన్ ఇప్పిస్తే
అది మొత్తం తీరే వరకు నేను ఇక్కడే వర్క్ చేస్తున్నట్టుగా బాండ్ రాసిస్తాను, నా శాలరీలో కట్ చేసుకోవచ్చు అని అంటుంది కొంచెం రిక్వెస్టింగ్ గా. తన వైపు ఒక నిమిషం చూసి, ఓకే మిస్, ఈ పేపర్స్ మీద మీరు సైన్ చేయండి అని ఆమె ఎదురుగా కొన్ని పేపర్స్ పెట్టి అంటాడు. అవన్నీ చదివి కరెక్ట్ గా ఉండి తన లోన్ తీరే వరకు కూడా ఇక్కడికి ఇంకెక్కడ జాబ్ వెళ్లకుండా ఇక్కడే ఉండేలాగా తయారు చేయించిన పేపర్స్ మీద సైన్ పెట్టి థ్యాంక్ యూ సార్ అని అంటుంది. ఇట్స్ ఓకే, యూ కెన్ గో నౌ అని చెప్పి అనగానే ప్రణవి అక్కడి నుంచి తన క్యాబిన్కి వచ్చేస్తుంది. బాస్ ఎందుకు పిలిచారు అని అడుగుతుంది. ఆత్రం తట్టుకోలేక పక్కనే ఉన్న గీతిక, మొన్న నేను చెప్పాను కదా లోన్ పెట్టుకుందామని అనుకుంటున్నానని, లోన్ శాంక్షన్ చేశారు, కాకపోతే అది తీరే వరకు కూడా నేను ఇక్కడే వర్క్ చేయాల్సి ఉంటుంది, మేబీ హైక్ ఉండదేమో ఇంకా అని అంటుంది ప్రణవి. అవునా, లోన్ తీరేసరికి ఎన్ని ఇయర్స్ పడుతుందో, కానీ నువ్వు వేరే కంపెనీకి జస్ట్ 6 months చేసి వెళ్ళాక సీనియారిటీ కింద హైక్ వస్తుంది కదా, మరి ఎందుకు సైన్ చేసావు అని అడుగుతుంది గీతిక. నాకు ఎప్పుడో వచ్చే హైక్ కన్నా ఇప్పుడు నాకున్న అవసరమే ఇంపార్టెంట్, అందుకే ఏం ఆలోచించకుండా సైన్ చేసి ఇచ్చేసానని చెప్తుంది ప్రణవి. సర్లే ఏం చేస్తామని చెప్పి ఇద్దరు వర్క్ లో పడిపోతారు. సాయంత్రం ఆఫీస్ టైం అయిపోగానే బయటకు వచ్చేసరికి ఇంతకు ముందు బస్ స్టాప్ లో ఎదురై చూసిన అతను మళ్ళీ కనిపిస్తాడు. పట్టించుకోకుండా పక్క నుంచి వెళ్ళిపోతుంటే ప్రణవి గారు అని పిలుస్తాడు. ఏంటి అని అంటుంది వెనక్కి తిరగకుండాని. ప్లీజ్ అండి, ఒక 10 minutes కాఫీ తాగుదాం ప్లీజ్, మిమ్మల్ని నేను అసలు ఇబ్బంది పెట్టనని రిక్వెస్ట్ చేసి అడుగుతాడు. నాకు ఇలాంటివన్నీ ఇంట్రెస్ట్ ఉండదు, దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకుండా వెళ్ళిపోండి, అండ్ ఇంకొకసారి నాకు కనిపించాలని కూడా చూడకండి అని గట్టిగా చెప్పేసి తను బస్ స్టాండ్ కి వెళ్ళిపోతుంది. వెళ్తున్న తన వైపే చూస్తూ, పోనీలే కదా, ముందు సాఫ్ట్ గా ట్రై చేద్దామని సైలెంట్ గా ఉంటుంటే బాగానే రెచ్చిపోతున్నావే, పర్వాలేదు, నీలో కూడా పొగరు బాగానే ఉంది, నీలాంటి వాళ్ళని పొందితేనే కదా మజా ఉంటుంది, నువ్వు ఎలా నా దారికి రావో నేను చూస్తా అని కన్నింగా నవ్వుకుంటాడు అతను. సాయంత్రం కరణ్ సాక్షి ఆఫీస్కి వచ్చేసరికి తను బయట వెయిట్ చేస్తూ ఉంటుంది ప్రియాతో పాటు. అతను రాగానే ప్రియాకి బాయ్ చెప్పి కార్ డోర్ ఓపెన్ చేసి కూర్చుంటుంది. కరణ్ ఫేస్ చూడగానే ఎందుకో నీరసంగా అనిపించి కంగారుగా అతని చెంప మీద చేయి వేసి, కరణ్ గారు మీ హెల్త్ బానే ఉందా, ఎందుకు మీ ఫేస్ చాలా డల్ గా కనిపిస్తుందని అడుగుతుంది కొంచెం కంగారుగా. తన కంగారును చూసి ఒక్క నిమిషం తన కళ్ళలోకి చూస్తూ ఉండిపోతాడు. నా కోసం తను ఎంత కేర్ తీసుకుంటుంది, ఎంత టెన్షన్ పడుతుందని ఆలోచిస్తూ. అతని చెంపను తాకిన తన చేయికి చల్లగా తగలడంతో బాగానే ఉన్నట్టుంది, మరి మీ ఫేస్ ఎందుకు అంత నీరసంగా ఉంది అని అడుగుతుంది సాక్షి. ఏం లేదు, నార్మల్ గానే ఉంది అని అంటూ కార్ స్టార్ట్ చేసి ఇంటికి వెళ్తారు. అతను వచ్చి రాగానే రూమ్ కి వెళ్ళగానే సాక్షి హ్యాండ్ వాష్ చేసుకుని కాఫీ చేసి తీసుకొని వెళ్తుంది పైకి. సరే మీ కళ్ళు రెడ్ గా ఉన్నాయి, మేబీ నైట్ వర్షం తడవడం వల్ల ఏమో, కాసేపు రెస్ట్ తీసుకోండి, నేను కిందకు వెళ్తున్నానని చెప్పి సాక్షి కిందకు వెళ్ళిపోతుంది. తను వెళ్ళగానే అతనికి కూడా ఎందుకో రెస్ట్లెస్ కనిపించడం వల్ల బెడ్ మీద వాలిపోతాడు. కిందకి వెళ్ళిన సాక్షి అత్తయ్య మామయ్య ఆర్జలతో కలిసి కాసేపు కబుర్లలో పడి తర్వాత డిన్నర్ ప్రిపేర్ చేస్తుంది తనే స్వయంగా. అమ్మ సాక్షి, కరణ్ ఏంటి ఇంకా డిన్నర్ కి రాలేదని అడుగుతారు తులసి గారు. నేను వెళ్ళి పిలుచుకొస్తాను, మీరు ఈ లోపు అన్ని రెడీ చేసేయండి అత్తయ్య అని చెప్పి తను పైకి వెళ్తుంది. సాక్షి వెళ్లేసరికి కరణ్ ఫుల్ స్లీప్ లో ఉంటాడు. ఈయన మంచి నిద్రలో ఉన్నట్టున్నారని అనుకుంటూ పరీక్షగా చూసేసరికి కొంచెం వణుకుతూ కనిపిస్తాడు. దగ్గరికి వెళ్లి నుదుటి మీద చెయ్యి వేసి చూసేసరికి ఒళ్ళు వేడిగా కాలిపోయి ఉంటుంది. అదేంటి ఫీవర్ వచ్చినట్టుందే, అప్పటికి ఇందాక అనుకుంటూనే ఉన్నాను ఈయన ఫేస్ నీరసంగా ఉందని, కానీ ఏం లేదని చెప్పారు, నైట్ వర్షంలో తడిచారు కదా, మేబీ దానివల్లే అనుకుంటా అని అనుకుంటూ కిందకు వెళ్తుంది. ఆయనకి ఫీవర్ గా ఉంది, రెస్ట్ తీసుకుంటున్నారు, మీరు భోజనం చేసేయండి, నేను పాలు తీసుకువెళ్లి పట్టేసి టాబ్లెట్ వేస్తానని అంటుంది సాక్షి. ఫీవర్ వచ్చిందా, ఇప్పుడు ఎలా ఉందని అడుగుతారు తులసి గారు కంగారుగా. నిన్న వర్షంలో తడిచారు కదా, దాని ఎఫెక్టే అనుకుంటా, ఎక్కువైతే డాక్టర్కి ఫోన్ చేద్దామని చెప్పి తనే పాలు కాచి పట్టుకుని పైకి వెళ్తుంది. పాలు గ్లాస్ పక్కన ఉన్న టేబుల్ మీద పెట్టి కరణ్ పక్కన బెడ్ మీద కూర్చొని అతని తలని నిమురుతూ కరణ్ గారు అని నెమ్మదిగా భుజం తట్టి పిలుస్తుంది. కళ్ళు తెరిచి చూసేసరికి తనకి అతి సమీపంగా ఉన్న సాక్షిని చూసి ఏంటి సాక్షి అని అడుగుతాడు నెమ్మదిగా. లేవండి, కొంచెం పాలు తాగి అప్పుడు మళ్ళీ పడుకుందరు గాని అని అంటుంది. నెమ్మదిగా లేచి కూర్చునేసరికి సాక్షి దిండు తీసి బెడ్ రెస్ట్ కి అనువుగా పెడుతుంది. దానికి అడ్జస్ట్ అయి కూర్చొని సాక్షి ఇచ్చిన పాలను నోటి దగ్గర పెట్టుకుని కొంచెం తాగి, ఇంకా నాకు వద్దు, తాగాలనిపించడం లేదని అంటాడు కరణ్. అలా అయితే ఎలా, చూడండి మీరు ఎంత నీరసంగా కనిపిస్తున్నారు, ఇప్పుడు మీరు టాబ్లెట్ కూడా వేసుకోవాలి కదా, కొంచెం తాగండి అని చెప్పి తనే బలవంతంగా తన నోటి దగ్గర పెట్టి తాగించేస్తుంది. తర్వాత టాబ్లెట్ కూడా వేయించి ఆయిల్ తెచ్చి హెడ్ కి మసాజ్ చేస్తుంది. ఇప్పుడు ఆయిల్ నాకు వద్దు అని కరణ్ అంటుంటే, ఏం కాదు, ఇది స్ట్రెస్ ని తగ్గిస్తుంది, మీకు రిలీఫ్ గా కూడా ఉంటుంది, మీరు పడుకోండి అని అతన్ని బలవంతంగా పడుకోబెట్టి ఆయిల్ అప్లై చేసి లైట్ గా మసాజ్ చేస్తుంది. సాక్షి చేసే ప్రతి పనిని కూడా ఇష్టంగా ఆస్వాదిస్తూ తనకు తానే ఏదో ఆలోచించుకుంటున్నాడు. మరి అది ఏంటనేది అతనికే తెలియాలి. ఉదయం 6 గంటలవుతుండగా కరణ్ కి మెలకు వస్తుంది. నెమ్మదిగా కళ్ళు తెరిచి పక్కకు చూసేసరికి సాక్షి తన తల మీద చేయి వేసి బెడ్ రెస్ట్ కానుకొని పడుకొని ఉండడం చూస్తాడు కరణ్. వెంటనే అప్రయత్నంగా తన పెదాలు విచ్చుకుంటాయి. నైట్ అంతా అతనికి గంటకొకసారి ఫీవర్ చెక్ చేస్తూ
ఎక్కువగా ఉన్నప్పుడు టాబ్లెట్ వేస్తూ తడిగుడ్డ పెడుతూ అలా నైట్ అంతా రెస్ట్ లేకుండా మెలకువతో ఉండి ఎప్పుడో తెల్లవారుజామున పడుకున్న సాక్షికి మెలకువ రాదు. పాలిపోయిన తన ఫేస్ వైపు ఒకసారి చూసి తనని నెమ్మదిగా బెడ్ మీద అడ్జస్ట్ చేసి పడుకోబెట్టి ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్కి వెళ్తాడు. కరణ్ వచ్చేసరికి సాక్షికి మెలకు వచ్చి లేచి కూర్చుంటుంది. తను కూర్చొని పడుకుండిపోవడం గుర్తుకొచ్చి నేను బెడ్ మీదకి ఎలా వచ్చానని అనుకుంటుంది. పక్కన చూస్తే కరణ్ లేకపోయేసరికి అయితే కరణ్ గారు లేచి నన్ను పడుకోబెట్టినట్టున్నారని అనుకోగానే ఎందుకో తన మనసుకి హాయిగా అనిపిస్తుంది. తను బెడ్ దిగుతున్నప్పుడే కరణ్ వాష్రూమ్ నుంచి టవల్తో బయటకు వస్తాడు. అతను అలా చూసి కళ్ళు మూసుకుంటుంది సాక్షి. ఎందుకంటే ఎప్పుడు కూడా సాక్షి అతను అలా చూడలేదు. సాక్షి ముందుగానే లేచి ఫ్రెష్ అయి కిందకు వెళ్ళిపోయేది. కరణ్ జాగింగ్ నుంచి వచ్చేసరికి తను ఎప్పుడు కిందే ఉండేది. అందువల్ల ఎప్పుడు కూడా అలా చూడలేదు. సాక్షి కళ్ళు మూసుకోగానే తనని తాను చూసుకుంటాడు. ఓన్లీ టవల్తో ఉండగానే కొంచెం నెర్వస్ గా ఫీల్ అయి ఫాస్ట్ గా డ్రెస్ వేసుకుని డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళిపోతాడు. అతను అలా పరిగెత్తినట్టు వెళ్ళడం చూసిన సాక్షికి నవ్వొచ్చేస్తుంది. కరణ్ డ్రెస్ చేసుకుని బయటికి రాగానే ఇప్పుడు హెల్త్ ఎలా ఉంది, ఫీవర్ తగ్గిందా, అయినా అప్పుడే ఎందుకు లేచారు మీరు అని అడుగుతుంది సాక్షి. లేదు, ఇప్పుడు ఫీవర్ ఏం లేదు, బాగానే ఉంది. నిన్నటి నుంచి అలానే ఉన్నాను కదా, అందువల్ల కొంచెం ఇరిటేటింగ్ గా ఉంది, అందుకే ఫ్రెష్ అయ్యానని అంటాడు. ఓకే అని చెప్పి సాక్షి వాష్రూమ్ వైపు వెళ్ళబోతుంటే ఒక్క నిమిషం అని పిలుస్తాడు. ఏంటని అంటుంది. అతని వైపు తిరిగి థ్యాంక్స్ అని చెప్తాడు మనస్ఫూర్తిగా. ఎందుకన్నట్టుగా సాక్షి చూస్తుంటే అదే నైట్ అంతా కూడా నన్ను చాలా బాగా కేర్ చేసావు కదా అని అంటాడు కృతజ్ఞత నిండిన భావంతో. ఒక భార్యగా అది నా రెస్పాన్సిబిలిటీ. పోనీ వైఫ్ అండ్ హస్బెండ్ గా కాకపోయినా కనీసం ఫ్రెండ్స్ గా అయినా సరే కేర్ చూపించాలి కదా. సో థ్యాంక్స్ ఏం అవసరం లేదు. అయినా ఫ్రెండ్స్ మధ్య సారీలు థ్యాంక్స్లు ఉండకూడదని అంటుంది సాక్షి. సాక్షి అన్న మాటలకి చిన్న చిరునవ్వు నవ్వుతూ ఓకే అయితే నా థ్యాంక్స్ బ్యాక్ తీసుకుంటున్నానని అంటాడు కరణ్. సరే, ఒక 10 మినిట్స్ వెయిట్ చేయండి, నేను ఫ్రెష్ అయ్యి కాఫీ తీసుకొస్తానని అంటుంది సాక్షి. లేదులే, నువ్వు ఫ్రెష్ అవ్వు, నేను ఈలోపు కిందకి వెళ్తాను. నిన్న ఈవినింగ్ నుంచి కూడా రూమ్లోనే ఉండిపోయాను కదా అని అంటాడు కరణ్. సరే అని చెప్పి సాక్షి వాష్రూమ్కి వెళ్తే కరణ్ కిందకు వెళ్తాడు. తన కిందకు వెళ్ళేసరికి హాల్లో ఆనంద్ గారు తులసి గారు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఎలా ఉందన్న, నైట్ ఫీవర్ అని కోడలు చెప్పింది అని అంటారు తులసి గారు. ఇప్పుడు బాగానే ఉందమ్మా అని అంటూ వాళ్ళిద్దరికీ మధ్యలోకి వచ్చి కూర్చుంటాడు. ఎక్కువగా ఆలోచించకుండా టైంకి తిని రెస్ట్ తీసుకున్నానా అని అంటారు తులసి గారు. ఆవిడ ఒళ్ళో తలపెట్టుకుని మీరు చేసిన పనికి ఆలోచించకుండా ఎలా ఉంటానమ్మా అని మనసులో అనుకుంటూ బయటికి మాత్రం అదేం లేదమ్మా, నేనేం స్ట్రెస్ తీసుకోవట్లేదు, బాగానే ఉన్నాను. నిన్న వర్షంలో తడవడం వల్ల జస్ట్ కోల్డ్ చేసింది అంతే, నువ్వేం టెన్షన్ పడకని అంటాడు కరణ్. నువ్వు బయటికి ఎంత నార్మల్గా ఉన్నట్టు ట్రై చేసినా నీ మనసులో ఎంత బాధ ఉందో నాకు తెలుసులేనన్నా, కానీ ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాం మేము అని అనుకుంటారు తులసి గారు మనసులో. అంతలో సాక్షి కిందకొచ్చి వాళ్ళ ముగ్గురిని అలా చూసి హ్యాపీగా నవ్వుతూ కాఫీ కలుపుకొని వస్తుంది అందరికీ. కాఫీ తాగుతూ కరణ్, ఈ రోజు ఆఫీస్కి ఏం వెళ్ళొద్దులే, ఇంట్లో నీవు డ్రెస్ తీసుకొని అంటారు తులసి గారు. సరే అమ్మ, సాక్షిని డ్రాప్ చేసి వస్తానని అంటున్న కరణ్ మాటలు పూర్తయ్యేలోపు నేను కూడా ఈ రోజు ఆఫీస్కి లీవ్ అప్లై చేశానండి, ఆల్రెడీ ప్రియాకి మెయిల్ పెట్టాను కాబట్టి మీరు నన్ను డ్రాప్ చేయని అవసరం లేదని అంటుంది సాక్షి. నాకు ఇప్పుడు హెల్త్ బాగానే ఉంది సాక్షి, నైట్ అంత తగ్గింది చూసుకున్నావు, ఇంకా ఏముంది చూసావుగా నేను ఎంత ఫిట్గా ఉన్నాను, అయినా అమ్మ నాన్న ఉన్నారు కదా, ఇంకా నీకెందుకు శ్రమ, వెళ్ళు అని అంటాడు కరణ్. ఏం అవసరం లేదులేండి, ఈ రోజు ఒక్కరోజు సెలవు పెట్టినంత మాత్రాన ఏమైపోదు, కానీ అర్జెంట్ వర్క్ ఏమైనా ఉంటే ప్రియాకి మెయిల్ పెట్టమని చెప్పాను, ఇంటి దగ్గర ఉంటే చేస్తాను, సాత్వికి కూడా చెప్పాను, ఏం అర్జెంట్ లేవన్నారని అంటుంది సాక్షి. వాళ్ళ మాటల్ని నవ్వుతూ చూస్తూ ఉంటారు తులసి గారు ఆనంద్ గారు. తన కోసం సాక్షి నైట్ అంతా చూసుకోవడమే కాకుండా ఇప్పుడు బాగుందని చెప్పినా లీవ్ పెడతానంటుంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు కరణ్. కానీ అంతలోనే సాత్విక్ పేరు వచ్చేసరికి కొంచెం డిసప్పాయింట్ అయ్యాడు. అయినా నేనెందుకు అతని పేరు వింటే ఇంత పాజిటివ్గా ఆలోచిస్తున్నానని తనను తానే తిప్పుకుంటాడు. సరే అత్తయ్య, నేను వేరే టిఫిన్ ప్రిపేర్ చేస్తానని సాక్షి వంటగదికి వెళ్ళి తన పనిలో పడిపోతుంది. కాసేపటికి ఆర్జే కూడా వచ్చి గుడ్ మార్నింగ్ అన్నయ్య అని అంటూ కరణ్ పక్కనే కూర్చుంటుంది. మార్నింగ్ రా అని తన తల మీద చేయి వేసి నిమురుతూ స్టడీస్ కంప్లీట్ అయ్యాయి, నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నావురా అని అడుగుతాడు కరణ్. నువ్వు చెప్పావని చాలా కష్టంగా స్టడీస్ని కంప్లీట్ చేశాను అన్నయ్య, కానీ నాకైతే స్టడీస్ మీద జాబ్ మీద అసలు ఇంట్రెస్ట్ లేదు, ఫ్యాషన్ డిజైనింగ్ మీద ఇంట్రెస్టింగ్గా ఉంది, కాబట్టి ఇప్పుడు ఆ కోర్సులో జాయిన్ అవ్వాలనుకుంటున్నానని అంటుంది ఆద్య. అవునా, అయితే నువ్వేమైనా సెలెక్ట్ చేసావా, లేకపోతే నేను ఏదైనా కోచింగ్ సెంటర్తో మాట్లాడాలా అని అంటాడు కరణ్. లేదన్నయ్య, ఇంకా సెర్చ్ చేస్తున్నాను, మేబీ ఈ రోజు రేపట్లో ఏదైనా చూసి డిసైడ్ అవుతానని అంటుంది ఆద్య. సరే అయితే నువ్వేదో ఒకటి డిసైడ్ అయ్యి నాతో చెప్పు, నేను మాట్లాడతాను, నీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అటువైపే వెళ్ళు అని మాట్లాడుతూ ఉండగానే సాక్షి వచ్చి పిలిచేసరికి అందరూ టిఫిన్ తినడానికి కూర్చుంటారు. తులసి గారు వడ్డించబోతూ ఉంటే అత్తయ్య, రోజు మీరే కదా వడ్డిస్తారు, ఈ రోజు నేను ఆఫీస్కి వెళ్ళను కాబట్టి ఈ రోజు నేను వడ్డిస్తాను, మీరు అందరూ కూర్చొని తినండి అని తనే స్వయంగా అందరికీ వడ్డిస్తుంది. వదిన, ఈ రోజు నువ్వు ఆఫీస్కి వెళ్ళవా అని ఆద్య అడుగుతుంది. మీ అన్నయ్యకి కొంచెం హెల్త్ బాగాలేదు కదా, అందుకే ఈ రోజు ఇద్దరం ఇంట్లోనే ఉంటాం అని నవ్వుతూ అంటుంది సాక్షి. వావ్, అయితే ఈ రోజు ఫుల్గా ఎంజాయ్ చేద్దాం అందరం కలిసి అని ఆద్య అంటుంది ఆనందంగా. కథ ఇంకా ఉంది.
మరి సాక్షి తనకు తెలియకుండానే కరణ్కి దగ్గరవుతుంది. మరోపక్క కరణ్ కూడా తనకు తెలియకుండానే సాక్షి విషయంలో భార్య అన్న హక్కుతో ఫీల్ అవుతున్నాడు. మరి వీళ్ళిద్దరి మధ్య ఈ బంధం ఎటువైపు దారితీస్తుంది? అవిక పెళ్లిలోంచి ఎందుకు వెళ్ళిపోయిందో తెలిస్తే మళ్ళీ సాక్షీకరణ బంధం మొదటికొస్తుందా? తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఛానల్లో ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.